22 లక్షల మంది కౌలు రైతులకు ఉత్తరం రాసిండు రేవంత్ రెడ్డి ఎలక్షన్ ముందు. మరి ఆ లిస్టు నీ కాడ లేదా? నువ్వే రాసినావు కదా ఉత్తరం ఆ రోజు. 22 లక్షల మంది కౌలు రైతులని చెప్పు. మరి ఇప్పుడు ఏ ఊళ్ళో కౌలు రైతులు ఎంతమందికి ఇస్తావు, భూ యజమానులు ఎంతమందికి ఇస్తావు, రైతు భరోసా చెప్పు. ఇవన్నిటికీ సమాధానం ఖచ్చితంగా రేపు కేబినెట్లో చర్చించి రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా చెప్పాలని చెప్పి కోరుతూ, ఈ రైతు భరోసాను రైతు బంధును కుదించే కుట్ర, బంద్ చేసే కుట్ర, రైతును బదనాం చేసే కుట్ర ఏదైతుందో ఈ విషయంలో మాత్రం మేము ప్రభుత్వాన్ని వదిలిపెట్టం. ఖచ్చితంగా ఈ విషయంలో ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటామని చెప్పి తెలియజేస్తూ, మా పార్టీ నాయకులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. రేపటి నుంచి క్షేత్రస్థాయిలో నియోజకవర్గాల్లో, మండలాల్లో ఎక్కడికక్కడ రైతులను అప్రమత్తం చేయాల్సిన బాధ్యత మనది. ఎందుకంటే రైతు బంధు తెచ్చిందే మనం. స్వాతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారి పథకాన్ని ప్రవేశపెట్టిందే మన పార్టీ, టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి తప్పకుండా కేసీఆర్ గారి మానసపుత్రిక అయిన ఈ స్కీమును ఎవరు దీన్ని బొందబెట్టే ప్రయత్నం చేసినా, ఎవరు రైతులను దొంగగా చిత్రీకరించే ప్రయత్నం చేసినా సహించే ప్రసక్తి లేదు. ఏ ఊరికి ఆ ఊరు, ఏ మండలం కా మండలం, ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం అందరం కదం దొక్కుదాం, రైతులను చైతన్యవంతుల్ని చేద్దాం. ఖచ్చితంగా సంక్రాంతి లోపలనే ప్రభుత్వం మెడలు వంచి ప్రతి రైతుకి, అర్హుడైన ప్రతి రైతుకి ఖచ్చితంగా రైతు భరోసా వీళ్ళు బాకీ పడ్డది ఎకరానికి 17,500 రూపాయలు బాకీ పడ్డరు, అది ఇప్పించే ప్రయత్నం కూడా మనమే చేయాలని చెప్పి కూడా తెలియజేస్తూ, మరి రేపు క్యాబినెట్లో సరైన నిర్ణయం తీసుకొని బుద్ధి తక్కువ ఆలోచనలు చేయొద్దని ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు. బ్రదర్, రేపు నేనేమంటున్నా, రేపు క్యాబినెట్ తర్వాత ప్రభుత్వం ఎవరికి ఇస్తుంది, ఎవరికి ఎత్తగొడుతుంది అన్నీ తెలుస్తాయి. మాకున్న ఇన్ఫర్మేషన్ నేను చెప్తున్నా, ఈ స్కీమ్ను మొత్తానికి బొందబెట్టాలనేది వాళ్ళ ఆలోచన. ఇక మాకున్న ఇన్ఫర్మేషన్ గది. ఒక సేమ్ రుణమాఫీ చేసినామన్నారు. ఇప్పుడు 49,500 కోట్ల రుణమాఫీని 12,000 కోట్లు ఇచ్చి అయిపోయిందని ఎత్తగొట్టుకున్నారు. చారాన ఇచ్చి మొత్తం అయిపోయిందని రూపాయి అంత కట్టినామని చెప్పి నరికిండ్రు. ఇప్పుడు కూడా మళ్ళీ అదే ప్రయత్నం చేస్తుండ్రు. మేమేమంటున్నామంటే రైతులను, మీరు ఆల్రెడీ మొత్తం ఇన్ఫర్మేషన్ ప్రభుత్వం కాడ ఉంది. ఎవరికి ఎంత భూమి ఉన్నది, ఎవరు కౌలు రైతు, ఎవరి ఖాతా నెంబర్ ఏంది, ఎవరికి రైతు బంధు ఎంత ముట్టింది, మీరు ప్రజాపాలనలో దరఖాస్తులు ఎప్పుడు ఇచ్చిండ్రు, ఇవన్నీ ప్రభుత్వం కాడ ఉన్నాయి. కొత్తగా ఎందుకు మళ్ళీ ప్రమాణ పత్రం రాసియాలో మాకైతే అర్థమవుతలేదు. అదేదో రైతులు దొంగలు అన్నట్టు మళ్ళీ వాళ్ళు తప్పిదారి ఆ ప్రమాణ పత్రంలో మళ్ళీ ఏమన్నా ఉంటే రేపు కేసు పెట్టేటట్టు, రేపు ఏమైనా ఆగం చేసేటట్టు మళ్ళీ ప్రభుత్వం ఏం ఆలోచన చేస్తుందో మనకు తెలియదు. అందుకే భయపెట్టే ప్రయత్నం ఏదైతే చేస్తుందో రైతులను తప్పకుండా దీన్ని మా పార్టీ తరఫున నిరసిస్తాము, తప్పకుండా ప్రతిఘటిస్తాం. సబ్ కమిటీ 5 ఏళ్ల తర్వాత రిపోర్ట్ ఇస్తుందని మాకున్న సమాచారం. 5 ఏళ్ళు అయిపోయినాక, వీళ్ళు దిగిపోయినాక అప్పుడు ఇస్తారు రిపోర్ట్. ఏం సబ్ కమిటీ అయినా నాకు అర్థం కాదు. కొత్తగా కొండను దవ్వి ఎలుకను పడతారు ఎవడన్నా? అసలు ఏం చేసింది సబ్ కమిటీ సంవత్సరం నుంచి ఇప్పటివరకు? రూపాయి రైతు భరోసా అయ్యలే. మేము పెట్టిపోయిన 7,500 కోట్లు తర్వాత వీళ్ళు ఒక్కసారి ఇచ్చిండ్రు. ఒక సంవత్సరం మొత్తంలో ₹1 ఇచ్చిందా ఈ ప్రభుత్వం? ఆ రోజు మేము పెట్టిపోయిన పైసలు వీళ్ళు వచ్చినాక వంచిండ్రు తప్ప, అది కూడా దిక్కులేక 3-4 నెలలు వంచిరు. అది కూడా అందరికి ఇయ్యలే. విధానపరంగా మేము చెప్పేది ఏంటంటే, కాంగ్రెస్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. కాంగ్రెస్ ఆ రోజు ఏం చెప్పింది? 22 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు, వాళ్లకు ఖచ్చితంగా ఇస్తాము అని కాంగ్రెస్ చెప్పింది. ఆ మాట చెప్పే కౌలు రైతుల ఓట్లు తీసుకొని వాళ్ళు అధికారంలోకి వచ్చిండ్రు. మరి కౌలు రైతుల ఓట్లు తీసుకుని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కౌలు రైతులకు ఎప్పటి నుంచి రైతు భరోసా ఇస్తుందని మేము వారు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోమని కోరుతున్నాం. నిలబెట్టుకుంటారా లేదా, లేకపోతే తప్పుతారా మాట వారు కౌలు రైతులు చూసుకుంటారు. మేము ఆనాడైనా ఈనాడైనా చాలా స్పష్టంగా ఉన్నాం. అల్టిమేట్గా రైతును రాజు చేయాలన్నది మా ప్రయత్నం, రైతును బిచ్చగాడు చేయాలన్నది కాంగ్రెస్ ప్రయత్నం. ఇది కనబడతా ఉంది, స్పష్టత ప్రజలకు. ప్రభుత్వాన్ని నేను స్పష్టంగా ఈ వేదిక ద్వారా అడుగుతున్నా. నేను రైతుల పక్షాన్ని అడుగుతున్నా, మా పార్టీ పక్షాన్ని అడుగుతున్నా. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ప్రభుత్వానికి దమ్ము ఉంటే గ్రామాన లెక్కబెట్టు. 80,000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఏవైతే రైతు బంధుకి ఇచ్చినామో ఏ ఊర్లో ఏ రైతుకు ఎంత పోయింది పెట్టు. నిజంగా రియల్ ఎస్టేట్ ఎక్కడ జరిగింది, ఎక్కడ పైసలు పోయినాయి? నేను అనేది ఒకటే బ్రదర్, ఇవన్నీ పచ్చి జూటా మాటలు, దొంగ మాటలు. నేను అడిగిన అధికారులను, ఎక్కడ పోయినా 22,000 కోట్లు మీరు మరీ కథ చేస్తుంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా? సార్ ఏం లేదు, మేము లెక్క ఏం తీసుకున్నామంటే, సాగు చేసిన వాళ్ళు వానకాలం దాదాపు 1,50,00,000 ఎకరాలు సాగు అవుతుంది. నార్మల్గానే యాసంగికి వచ్చే వరకు దాదాపు 60%, 50% అవుతుంది.
వాళ్ళు ఏమంటారు ఆ మిగతా 40% అవుతుంది. ఇప్పుడు పత్తి రైతులు రెండో పంట వేయలేడు కదా. అదేవిధంగా నేను ఇంకొక మాట చెప్పుడు మర్చిపోయినా. ఇప్పుడు పామాయిల్ తోటలు ఉన్నాయి రాష్ట్రంలో. మనమే బాగా ప్రోత్సహించినాం పామాయిల్. మరి వాళ్ళని కూడా ఈ లెక్కలనే తీసుకున్నారు. అట్లే మామిడి తోటలు, ఇప్పుడు మా నల్గొండ జిల్లాలో బత్తాయి తోటలు ఉంటాయి. ఆ రైతులందరిని ఒకటే ఘటన కడుతున్నారు వీళ్ళు. నిమ్మ, బత్తాయి, మామిడి, దానిమ్మ ఒకటి కాదు, హార్టికల్చర్ పంటలన్నింటినీ కూడా వీళ్ళు లెక్కేంది. దానికి రెండింటికి ఎట్లు ఇస్తారు మీరు? ఒకటే పంటకి ఇవ్వాలి కదా. పత్తి రైతుకు ఒకటేసారి ఇవ్వాలి కదా, సాగు ఒకటేసారి చేసిండు కదా. కంది రైతు ఒకటేసారి చేసిండు కదా. మిర్చి రైతు ఒకటే పంట పండించిండు కదా సంవత్సరంలో. నాలుగోది చెరుకు రైతు ఒకటే పంట పండించిండు కదా. పోడు రైతులు ఒకటే పంట పండించారు కదా. యాసంగిలో 50-20 లక్షల ఎకరాలు తగ్గింది కదా. అదంతా కూడా ఇళ్ళకు నొక్కుతున్నారు వీళ్ళు. అంటే ఎంత లంగలో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. వీళ్ళు వాళ్ళ 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 యొక్క నిజాయితీ, వాళ్ళ యొక్క బుద్ధి ఎంత వక్రంగా ఉన్నదో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. బ్రదర్ మళ్ళీ అంటున్నాను నేను, వీళ్ళు బీజేపీ ఒకటే లైన్లో ఉంటే మేము చేయగలిగింది ఏం లేదు. పిఎం కిసాన్ అనేది రైతు బంధులో కేవలం 40% మందికి వస్తుంది. రైతు బంధు 70 లక్షల ఎకరాలకు 70 లక్షల మంది రైతులకు వస్తుంటే పిఎం కిసాన్ కేవలం అందులో 25% మందికి మాత్రమే వస్తుంది. మరి వీళ్ళ ఉద్దేశం గదేనా? 75% మందిని కోసేస్తారా? కాబట్టి ఇవన్నీ ఉన్నాయి బ్రదర్, ఇవన్నీ తెలుస్తాయి. రేపా ఎల్లుండా వాళ్ళు ఎప్పుడెప్పుడు ఏం బయట పెడతారో మరి క్యాబినెట్ తర్వాత చూస్తాం. చూసిన తర్వాత మా కార్యాచరణ కూడా ప్రకటిస్తాం. తమ్ముడు నేను ఒక మాట, నేను ఐటీ మంత్రిగా పనిచేసినోన్ని, అంతో ఇంతో టెక్నాలజీ తెలుసు నాకు. నువ్వు పైకి వెళ్ళి చూస్తే, సాటిలైట్కి వెళ్ళి చూస్తే, విమానంలోకి వెళ్ళి చూస్తే కింద మామూలు గడ్డి ఉంటుంది చూడు, ఏది బీళ్ళల్లో కూడా ఉండే మామూలు గడ్డి, అది కూడా నీకు పైకి వెళ్ళి పంట లెక్కనే కనబడుతుంది. ఏ శాటిలైట్కి అంత పరిజ్ఞానం లేదు. అది అది ఉన్నది వర, ఆడున్నది పత్తె, ఆడున్నది వంకాయన టెంకాయ అని చెప్పే పరిజ్ఞానం ఎవరికి లేదు. కింద పోయి భూమి మీద రైతు నడితే రైతు చెప్తాడు నీకు, ఆ ఊళ్ళో ఉండే వ్యవసాయాధికారి కానీ చెప్తాడు. ఇదంతా కాదు బ్రదర్. ఇప్పుడు మా జగదీష్ రెడ్డి గారు అడిగిన ప్రశ్న కరెక్ట్. ఇలా చెప్పినారా నాకు అర్థం కాదు. వరంగల్ డిక్లరేషన్లో సాగు చేసేవానికి ఇస్తాం, ఉద్యోగస్తునికి ఇయ్యం, జియో ట్యాగింగ్ చేస్తాం, సాటిలైట్లను వాడతాం, ప్రమాణ పత్రాలు అడుగుతాం చెప్పిర్రా మీరు? అప్పుడేమో ఓట్ల కోసం అందరికీ అన్నీ, ఇప్పుడు కొందరికే కొన్ని. మేము అనేది గదే. ఇంత జూటా వ్యవహారమా, ఇంత చిల్లర వ్యవహారమా? అందుకే మేము మొన్న కూడా అడిగినాం, మళ్ళీ కూడా అడుగుతాం. రైతులను బిచ్చగాళ్ళలాగా చూడకండి, రైతులను యాచించేటోళ్ళుగా చిత్రీకరించకండి, రైతులను దొంగలుగా వాళ్ళు పైసలు 22,000 కోట్లు కొట్టేసిండ్రు అని చెప్పి అనవసరంగా చిల్లర ప్రచారం చేయకండి. చేత కాకపోతే మాకు చేతనైతే లేదు, మేము అడ్డగోలు హామీలు ఓట్ల కోసం ఇచ్చినాం, చేతనైతే లేదు క్షమించండి అని కాళ్ళు పట్టుకోండి రైతులు. తప్పేముంది? మోడీ గారు చెప్పలేదా క్షమాపణ సంవత్సరం తర్వాత? గట్లే మీరు కూడా క్షమాపణ చెప్పండి, మాతో అయితే లేదు, మేము బేకారుగాళ్ళం చెప్పండి, ఏమున్నది అందులో?